అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మంటే రావట్లేదు, కానీ ఆయన సపరేట్గా మీటింగ్ అనేది పెట్టుకున్నారు వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని. అంటే ఆ లైవ్లో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, అబ్బా కొడుకులు ఇద్దరు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు బ్యాటింగ్ చేసుకుంటున్నారు, అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఎవరు లేకుండా అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారు. మరి పిలిచినప్పుడు వెళ్ళకపోవడం ఈయన తప్పు కదండి, ఇప్పుడు వాళ్ళని అంటారేంటి అసలు? అదే మరి ఎవరు తప్పు అనేది వైఎస్ జగన్. నువ్వు కూడా వచ్చి డబ్బు కొట్టు, ఎవడు కాదన్నాడు? మీరేం చేశారు 19-24 మధ్య, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు కదా వచ్చి. ఇప్పుడు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు రమ్మని చెప్పారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు రమ్మని పిలిచారు, నారా లోకేష్ గారు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా రండి బాబు 11 మంది వచ్చి కూర్చోండి, వచ్చి మాట్లాడండి, సమస్యల గురించి ప్రస్తావించండి అని చెప్పేసి రారు. మండలిలో చూస్తున్నాం, మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఆ బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా రచ్చ చేస్తున్నారు. అనకూడని మాటలు, పెద్దల సభలో గౌరవ మర్యాదలు లోపించాయి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ అనే వ్యక్తి వీళ్ళని ఏ విధంగా పంపిస్తున్నాడు. అసలు బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడు లేదు, ఎందుకు ఇలా తయారయ్యారంటే సావాస్ దోషం అనిపిస్తుంది చూస్తుంటే, అందుకని ఇలా మాట్లాడుతున్నారా అనేది. నిన్న రోజున వర్ల రామయ్య గారిది ప్రమాణ స్వీకారం, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి. దానిలో కూడా కోరం చూసుకొని సభ నిర్వహించండి అని చెప్పి ఎవరైతే సభాధిపతికి చెప్పటం. అంటే కోరం చూసుకొని సభను అంటే వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే నిన్న బొత్స సత్యనారాయణ గారు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళ సభ్యుల్ని బయటికి పంపించాడు కావాలని. ఎందుకు? సభలో ఇంతమంది 1/10% ఉంటేనే నీకు సభ నిర్వహణ జరగాలి, లేకపోతే వాళ్ళు ఏ కార్యక్రమం చేయడానికి అర్హత లేదు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని కావాలని చెప్పి ఉల్లంఘన కలిగించి సభ నిర్వహణ జరగకుండా, వల్లరామయ్య గారి ప్రమాణ స్వీకారం జరగకుండా చేయాలని ఒక దుష్ట ఆలోచనతోటి బొత్స సత్యనారాయణ గారు ప్రవర్తించారు నిన్న. ఇంకా మీకు ఇక్కడ విలువ ఎక్కడ ఉంటుంది? సభకు ఎందుకు రావటం? చర్చకు రావాలా, రచ్చకు రావాలా? మీరు చర్చించడానికి కదా రావాలి. ఎవరి గురించి చర్చించాలి? ప్రజల గురించి కదా. ఏదో భయంకరమైన బాడీ షేమింగ్ మాటలు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని, అధికారం కోల్పోయింది, ప్రజలు పక్కన పడేశారు, 11 కూడా ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇట్లాంటి వ్యక్తులన మనం చెప్పుకుంటుంది, రండి సభకి పిలుస్తుంది బూతులు తిట్టడానికా? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు 10 మందిలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టకపోతే ఆ 10 మందిని వేసుకొని ప్రెస్కి రావచ్చు కదా, అక్కడికి అసెంబ్లీకి రావచ్చు కదా. అది లేదు. వైఎస్ జగన్ అనే వ్యక్తి ఈ రోజున డిఎస్సి మీద కాదు చర్చకు రావాల్సింది, ఏపీపీఎస్సీ మీద రావాలి. వచ్చే ధైర్యం ఉందా? రాగలవా? వచ్చి మాట్లాడగలవా? ఎవరు డప్పు వాడు కొట్టుకోండి అంటున్నాడు, అలానే ఎవరి పేపర్లో వాళ్ళు రుద్దుకోండి అని ఇచ్చేసాడంట. ఎవరి కరెక్షన్ వాళ్ళు చేసేసుకోవటమేనంట. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. వీళ్ళు చేసిన చండాలమైన పనులన్నీ బట్టబయలవుతున్నాయి. ఏం మాట్లాడతాడు వచ్చి అసెంబ్లీకి? దేని గురించి చర్చిస్తాడు? ఇది నిన్ను రమ్మంటే రావు, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు. 10 మందిలో మాత్రం బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? ఇంకేముంది, ఇంకొక 1 ఇయర్ అయితే, ఈ 3-4 ఏళ్ళు కంప్లీట్ అయితే లాస్ట్ ఇంకో 1 ఇయర్ నేను పాదయాత్ర చేస్తాను, ఆ తర్వాత ఎలక్షన్ అని చెప్తున్నావు. ఏం చెప్తాడు? ఆ ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, చంద్రబాబు గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో దాని గురించి ఒక 2 అంశాల గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు అని చెప్పి ఆయన చెప్పారు. మళ్ళీ చెప్పిన వెంటనే మాట మార్చేసి, అంటే ఆ టాపిక్స్ మాట్లాడలేదు. ఏముంది మాట్లాడటానికి? జగన్కి తెలియదు. మాట్లాడుకుంటా టాపిక్ మార్చేసి నెక్స్ట్ వీక్ కూడా ఇది కంటిన్యూ చేస్తాను ప్రెస్ మీట్, అప్పుడు ఇంకో 2 అంశాలు మాట్లాడదామంటే ఫస్ట్ చెప్పిన 2 అంశాలే మాట్లాడుకుంటా నెక్స్ట్ వీక్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటారు? అంటే దున్నపోతు ఈనింది దోణ కట్టేయిందని ఆయన చెప్పినట్లున్నాడు ఒకసారి. ఆ దూడ ఎక్కడుంది, ఎలా కట్టేయాలి అనే దాని మీదే చర్చ రేపు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తాడు దాన్ని. ఏం చెప్తాడు? జగన్కి ఏం తెలుసు? 10వ తరగతుల్లో పేపర్లు కొట్టేసిన వాడికి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ గురించి ఏం తెలుసు? అసలు ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళకేం తెలుసు? ఈయనకేం తెలుసు? మెగా డిఎస్సి ఫస్ట్ టైం పెట్టి మెగా డిఎస్సిగా 16,432 సీట్లు దానికి కేటాయించారు అభ్యర్థుల్ని. తర్వాత డిఎస్సీలు అన్నీ కూడా ఎలా కండక్ట్ చేస్తామనేది ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 14 డిఎస్సీలని ఏ విధంగా పెట్టిందనేది కానీ, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందనేది కానీ, ఎంతమంది జీవితాలకి మరి వీళ్ళు ఆసరాగా నిలబడ్డారని కానీ, ఎంతమంది విద్యార్థులు ఈ టీచర్ల ద్వారా విద్యాభ్యాసం చేసుకొని బయటకు వెళ్ళారు, ఎంత ఉందండి చరిత్ర. వైఎస్ జగన్ అనే వ్యక్తికి ఏం తెలుసు? మళ్ళీ అది కూడా చెప్తున్నాడు కదా, యుద్ధం చేయండి రేపు స్థానిక ఎలక్షన్లని. ఎవరైనా స్థానిక ఎలక్షన్లో మనం పోటీ చేద్దాము, చాలా నిజాయితీగా నిక్కచ్చిగా ప్రజలతో వెళ్ళి మన ఓట్లు సంపాదించుకుంది. యుద్ధం చేయమంటే ఏం చేయమని?
గతంలో మహిళల బ్లౌజుల్లో చేతులు పెట్టి మరీ వాళ్ళు ఏదైతే నామినేషన్ల కాగితాలు లాక్కున్న పరిస్థితి చూస్తాం. ఒక దుశ్శాసన పర్వాన్ని నడిపించారు. అంటే ఇప్పుడు కూడా అలా చేయమని వైఎస్ జగన్ చెప్తున్నాడా? అలానే అనుకోవాలా? వీళ్ళకి ఏపీపీఎస్ డిఎస్సి అంటేనే ఫుల్ ఫామ్ తెలియదు కదా, డెఫినేషన్ ఏంటో చెప్పమనండి వైఎస్ జగన్ని. ఈ రోజున బహిరంగంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి స్క్రిప్ట్ చూసి చదవటం కాదు, బయటకు వచ్చి ఒక ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేసావనే దాని మీద కానీ, డిఎస్సి ఫుల్ ఫామ్ కానీ ఇవన్నీ చెప్తే వైఎస్ జగన్కి ఓట్లు వేసేస్తాం. అందరం వేసేస్తాం. మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి ఆయన బయటకు వచ్చి. నిన్నే నెక్స్ట్ ముఖ్యమంత్రిని చేసేస్తాం, రాష్ట్రాన్ని ఏలేద్దుకొని. ఇట్లాంటి అసలు ఎలా తూ అంటే తారాదంటారు చూడు, ఆ బ్యాచ్ వీళ్ళు అంతా ఇట్లా పెట్టి నిశాని అంటారు కదా, ఆ బ్యాచ్ మా కర్మగాలి 1924 మధ్య వచ్చారు. మరి ఈ రోజున ఏంటి పరిస్థితి? నిస్సిగ్గుగా బయటకు వచ్చేసి చేసిన తప్పుల్ని ఒప్పుకోపోగా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, ఈయన 16 నెలలు జైల్లో ఉన్నాడని బాబు గారిని జైలు పంపించాడు, నువ్వు కూడా ఉండాలి అని. ఇట్లా నువ్వు చదువుకోకూడదని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా చదవకూడదు. నువ్వు 10th క్లాస్ పేపర్లు కొట్టేసావని చెప్పేసి గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేస్తాడు. అరే నా బ్యాచ్ వీళ్ళంతా ఏం పర్వాలేదు, నేను ఉన్నాను, మీ అందరికీ దిక్కుని పెద్ద దిక్కుని, నువ్వు దొంగతనాలు చేయి, లేకపోతే గొంతులు పోయి బీరు బాటిల్తో తలలు పగలగొట్టు, అమ్మాయిలను రేప్ చేయండి, బూతులు తిట్టండి, ఏది చేసినా నేను మీకు అండగా నిలబడతాను, మనుషుల్ని బైకులతో గుద్దేసినా నేను అండగా నిలబడతాను, ఆడపిల్లని ఇంటికి మా అబ్బాయి మంచోడు కాదు, వాడు కాపురానికి పనికిరాడని చెప్పి తెలిసినా కూడా ఒక ఆడపిల్ల జీవితాన్ని కోసిన వాళ్ళకి కూడా వైఎస్ జగన్ వెళ్తాడు రేపు. అదే జరిగిద్ది. ఇంకో బతుకు జట్కా బండి, రోజా వచ్చి బ్రతుకు జట్కా బండి పెట్టిద్ది అక్కడ. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తే వైఎస్ జగన్ అనే వ్యక్తి దేనికి పనికిరాని వ్యక్తి. నువ్వు రాష్ట్రానికి పరిపాలకుడిగా పనికిరావు, ఎమ్మెల్యేగా పనికిరావు, కనీసం వార్డు మెంబర్కి కూడా దిక్కులేని వాడివి. నువ్వు జెండా వందనం చేయవు, జాతీయ గీతం పాడవు. ప్రపంచంలో ఎక్కడా లేదమ్మా జాతీయ గీతం మీద, నీకు భారతదేశ చరిత్రలోనే లేదు. తప్పుగా పాడి కేసు అనమాట వైఎస్ జగన్ మీద. ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉందా? కనీసం సెల్యూట్ చేయటం రాదు. జాతీయ జెండాని ఎవరు రూపొందించారో చెప్పమని ఈయన కొన్ని జనరల్ నాలెడ్జ్ చిన్నవి మనం ఫస్ట్ క్లాస్లో తెలుగు వాచకంలో మొదటి పేజీలో వచ్చే అడుగుదాం. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు కదా, ఆ ఫస్ట్ క్లాస్లో అడుగుదాం. జాతీయ జెండా ఎవరు రూపొందించారు, జనగణమన ఎవరు రాశారు, వందే మాత్రం ఎవరు రచించారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఎవరు రాశారు, ఈ చెప్తే చాలు వైఎస్ జగన్. 11 క్వశ్చన్స్ కూడా వద్దు, 11 మంది ఉన్నారని చెప్పి వైఎస్ జగన్కి కొన్ని క్వశ్చన్స్, 4-5 క్వశ్చన్స్ అడిగితే దానికి కరెక్ట్గా సమాధానం చెప్పమనండి. అప్పుడు వైఎస్ జగన్ జిందాబాద్ అందాం, నువ్వే కరెక్ట్ అందాం, నువ్వు అసెంబ్లీకి రాపోయినా పర్లేదు, నువ్వు సూపర్ డూపర్ హిట్ అందాం, హీరో అందాం. జీరో నాలెడ్జ్ దీనికి. కనీసం తూ అంటే తారాదు సమాధానం. 2 మీరంటున్నట్లుగా ఏపీపీఎస్సీ గురించి ఆ 2 వివరణలు చెప్పొచ్చు కదా నిన్న. అబ్బే బెబ్బెబ్బే మెమ్మెమ్మే ఏం రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, చూసి చదవటం రాదు, చూడకుండా మాట్లాడటం రాదు. ఇలాంటి వాళ్ళు మన కర్మగాలి మనకి గతంలో ముఖ్యమంత్రులుగా చేసి, ఎంపీలుగా చేసి, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తగలబెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అమరావతిని నాశనం చేసేసి మళ్ళీ ఈ రోజున సిగ్గు లేకుండా మళ్ళీ స్థానిక ఎలక్షన్లో పోటీ చేస్తారంట. వీళ్ళు ఈ రోజున విద్యాశాఖ మంత్రిని అంత గొప్పవాళ్ళు కాదు, అంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేదు. ఒక మాట అనేటప్పుడు, ఏదైనా ఒక దాని గురించి చర్చకు వచ్చేటప్పుడు దాని గురించి పూర్తి వివరణ నీకు ఉండాలి. కనీసం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి కదా. ఆ బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే వెళ్ళి మందులు ఆడుకోమను, లేకపోతే వెళ్ళి లండన్ మందులు తెచ్చుకోమను. అంతే తప్పించి ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏంటి మాకిది? ఇదే అడగాలి వైఎస్ జగన్, ఏంటి మాకు ఇది జగన్ అని. అయితే మేడం ఇప్పుడు ఎలాగా అసెంబ్లీలో సమావేశాలు అనేవి జరుగుతున్నాయి రెగ్యులర్గా. ఈయన ఈ ప్రెస్ మీట్ ఏదో పెట్టే బదులు నారా లోకేష్ అన్నట్టు చర్చకు రావచ్చు కదండి అసెంబ్లీకి వచ్చి. ఇప్పుడు డిఎస్సి కల్తీ జరిగింది, లేదంటే పేపర్ లీక్ అయింది, అదైంది, నిన్న ఆరోపణలు చేసిన ఈయన అదేదో డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్ళి డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా, అంత ధైర్యం లేదంటారా? ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తే ఏం చేస్తారు అందరూ కలిసి? ఇప్పుడు మనం ఏమడిగాము, జాతీయ జెండా ఎవరు రూపొందించారనో, జాతీయ గీతం ఎవరు రచించారని అడిగాం. అక్కడికి వెళ్తే నువ్వు జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఆర్థిక నేరస్తుడివి బాబు, నువ్వు గతంలో ఇన్ని పనులు చేసావు, జే బ్రాండ్స్ ఎలా వచ్చినాయి, జే బ్యాచ్ ఏంటి, జైలుకి ఎట్లా వెళ్ళారు, ఎన్ని బెయిళ్ళు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా గతంలో 2019-24 మధ్య నిధుల్ని దుర్వినియోగం చేశారనే చర్చ నడిచింది. ఈరోజున ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి అంటున్నారని కావాలని డిఎస్సిని తెర మీదకి తీసుకొచ్చారు, అంతకుమించి ఇంకోటి ఏం లేదు అక్కడ. అయితే వాళ్ళు తప్పించుకోవడానికి ఏ తప్పు జరగని దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. గతంలో మమ్మల్ని అన్నారు కదా, కాబట్టి మీరు కూడా నన్ను అరెస్ట్ చేసి లోపలేస్తారు కదా, అందుకని చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టాలి. ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళయ్యి కుప్పల తెప్పలుగా ఉన్నాయి వీళ్ళు చేసిన తప్పులు.
ఈ రోజున అసెంబ్లీకి వస్తే ఇవన్నీ అడుగుతారు, సమాధానం ఎక్కడి నుంచి చెప్తాడు జగన్కి ఏం తెలుసు అని చెప్తాడు? తూ అంటే తాను రాని మనిషి ఏం చెప్తాడు చెప్పండి? కాబట్టి అసెంబ్లీకి రారు. బయటకు వచ్చేసి ఏదో ఆయన ఏదైతే సెలెక్టెడ్ పీపుల్ని అక్కడ పెట్టుకొని మాట్లాడతాడో దానికి మాత్రమే టీవీల్లో చూస్తారు, కానీ టీవీలోంచి ఆయన క్వశ్చన్ చేయలేరుగా. కాబట్టి ఎవరికి వాళ్ళే చూసి అదేదో అంటారు రేడియో వార్తల్లాగా ఈ రేడియో మామయ్య వచ్చేసి రేడియోలో ఏం చేస్తాం, మనం కేవలం వింటాం, మనం తిరిగి ఏం చెప్పలేం. కాబట్టి వైఎస్ జగన్ కూడా అంతే, ఈ రేడియో మామయ్య వచ్చినప్పుడల్లా ఆయన మాటలు మనం వెంటనే తప్పించి తిరిగి మనం ఏమి చెప్పే పరిస్థితి లేదు. అయితే మేడం, అంటే టీవీలో అంటే ఎలాగా క్వశ్చన్ చేయలేం, కానీ అవి ఏవైతే మైక్స్ అనేవి పెట్టుకున్నారో అవి తీసుకొచ్చిన మనుషులు కూడా అక్కడ అసలు వాయిసే వినిపించట్లేదు. అసలు మనుషులు వాళ్ళంతా ఉంటారా? సెలెక్టెడ్ పీపుల్ అమ్మా. జగన్ అనే వ్యక్తి సెలెక్టెడ్ గా పలానా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే వాళ్ళు అడగాల్సిన కర్మ ఏంటంటే, ఈ రోజున జర్నలిస్టులు అందరూ కూడా బాధపడుతున్న విషయం ఏంటంటే, ఆ జర్నలిస్టులు కూడా ఈయన నేనే క్వశ్చన్స్ అడుగుతానని స్క్రిప్ట్ వాళ్ళకి కూడా ఇస్తారు. ఇప్పుడు జగన్కి స్క్రిప్ట్ ఉంటుంది, జర్నలిస్టులకి స్క్రిప్ట్ ఉంటుంది, కెమెరామ్యాన్లకి స్క్రిప్ట్ ఉంటుంది, అక్కడ ఎవరైతే జగన్తో ఉంటారో వాళ్ళందరికీ స్క్రిప్ట్ ఉంటుంది. వాళ్ళందరూ స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు. ఇంకా అది ప్రెస్ మీట్ ఎట్లా అవుతుంది? అధికారంలో ఉన్నప్పుడేమో రికార్డెడ్, అధికారం కోల్పోయాకేమో సెలెక్టెడ్. ఇది ఆయన పని. అక్కడ రికార్డెడ్, ఇక్కడ సెలెక్టెడ్. కేవలం వైఎస్ జగన్ ఏదనుకుంటే అది జరగాలి, ఏది అడగమంటే అది అడగాలి. ఈయన ఏం చెప్తే అది విని వాళ్ళు నోరు మూసుకొని పోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలన్నా ఫస్ట్ అన్ని డిజైన్ చేసుకుంటాడు అన్నమాట. ఖచ్చితంగా చేసుకొని ప్రిపేర్ అయ్యి మాట్లాడతాడు, కానీ అప్పటికప్పుడు మాట్లాడే ఇది కూడా ధైర్యం లేదు, ఆయన దగ్గర నాలెడ్జ్ లేదు, ఏం డిసైడ్ చేయలేడు. డిజైన్ చేయకుండా ఏం డిసైడ్ చేయలేడు ఆయన. డిజైన్ చేస్తేనే ఆయన డిసైడ్ చేయగలడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడలేము ఎప్పుడు. కాబట్టి ఇది ఒక రేర్ పీస్ అనమాట. అదేదో సినిమాలో సాయి పల్లవి చెప్పిద్ది హైబ్రిడ్ పిల్ల అని చెప్పి, అలాగా ఈ మన కర్మగాలి ఈ యాంటిక్ పీస్ లాగా ఈయన ఒకటి దొరికాడు మనకి. ఏం చెప్తాము, ఎలా చెప్తాము, ఏ విధంగా పోల్చాలి, ఎవరితో పోల్చాలి, నిన్ను ఏ తిట్లు సరిపోవట్లేదు. అమరావతి మీద విషయం, ఆంధ్ర రాష్ట్రం మీద విషయం, ఈ రోజున ప్రజలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంటే దాని మీద విషయం, డిఎస్సి గురించి. ఇక్కడ జెన్సీ ఒకటే ఆలోచిస్తుంది, తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడించడానికి రెడీగా ఉంది. వైఎస్ జగన్, నువ్వు నీ పనులు మానుకుంటావా మానుకోవా? నీ గంజాయి పనులు, నీ ఏదైతే జెన్జీ కాదు జగన్ జీ గంజాయి, జగన్ గంజాయి బ్యాచ్ పనులు మానుకుంటేనే రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు మానుకోవా, ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడిస్తారు. కొండారెడ్డి బురుజెక్కిన వాళ్ళు, అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మొన్న వేలాది సంఖ్యలో, రేపు తాడేపల్లి ప్యాలెస్ ఎంతో దూరంలో లేదు, ఇంకో ఆదివారం వస్తుంది, ఇంకో సెకండ్ సాటర్డే వస్తుంది హాలిడే. నిన్నెవరో ఒక మహానుభావుడు మాట్లాడుతున్నాడు, టీచర్లు ఉద్యోగ ఏంటి క్లాసులు ఎగ్గొట్టి వచ్చేసి రోడ్ల మీదకి వచ్చారని. ఆయనకి కనీసం జ్ఞానం అనేది ఉంటే వాళ్ళు ఏ డేటు ఎప్పుడు చేశారని తెలిస్తే తెలుస్తుంది. క్లాసులు ఎగ్గొట్టారా, వాళ్ళు ఉద్యోగం చేయకుండా బయటకు వచ్చారనేది. సండే సెకండ్ సాటర్డే ఎంచుకున్నారు, ఆ ప్రకారమే బయటకు వచ్చి ఏదైతే ఈ పని దినాలు లేని రోజులు ఉంటాయో హాలిడేస్లో ఆ రోజునే బయటకు వచ్చి వాళ్ళు చెప్పారు తప్పించి ఎక్కడ వాళ్ళు పనుల్ని దుర్వినియోగం చేయలేదు, వాళ్ళు బాధ్యతలను పక్కన పెట్టలేదు. కాబట్టి వీళ్ళంతా కూడా ఊరి చివర ఉండే నక్కల బ్యాచ్. అర్ధరాత్రి నక్కలు ఏం చేస్తాయి, అరుస్తూ ఉంటాయి. మనకేమనిపిస్తుంది, ఊళ్ళోకి రాలేవు అవి, వెలుగులోకి ఆ చీకట్లోనే ఉంటాయి. వైఎస్ జగన్ బ్యాచ్ ఇదంతా ఈ జిత్తులు మారి గుంట నక్కలు లాంటి వాళ్ళు, ఊరి చివర ఓడలు వేసుకోవడం తప్పించి వీళ్ళు బయటకు వచ్చేసి వెలుగులోకి మాట్లాడే ధైర్యం చేయలేని చీకటి మనుషులు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.